జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ ఇంటిని ఎంపిక చేశారు. ఉగాది రోజున ఈ ఇంట్లో జనసేనాని అడుగుపెట్టనున్నారు. ఉగాది వేడుకలను ఇక్కడే జరుపుకోనున్నారు. చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసం ఉండేందుకు ఎంపిక చేసుకున్నారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటారు. ఈ ఇంటికి ఏప్రిల్ 5న గృహప్రవేశం కూడా పూర్తయింది. ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తిగా వాహనాల పార్కింగ్కు వాడనున్నారు. మొదటి ఫ్లోర్లో ఆఫీసు నిర్వహణకు 2-3 అంతస్తులు కలిపి డ్యూప్లెక్స్ తరహాలో ఇంటిని నిర్మించారు. పవన్ కళ్యాణ్కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు ఈ ఇంటిని ఎంపిక చేశారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తనకు అద్దె వద్దని, కేవలం ₹1 ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాపురం రానుండడంతో అప్పటికి ఈ ఇంటిని సిద్ధం చేసేలా పనులు జరుగుతున్నాయి. ఈ ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి.